హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు టెక్ ప్రో యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మీ మొబైల్లో కనుక వాట్సాప్ ఉన్నట్టయితే ఈ వాట్సాప్కి సంబంధించిన ఒక సూపర్ సెట్టింగ్ అయితే ఈరోజు నేను మీకు చెప్తాను. అదేంటంటే, నాకు ఎవరైనా సరే వాట్సాప్లో మెసేజ్ పంపించినట్టయితే నా మొబైల్లోని వాట్సాప్ నేను ఓపెన్ చేయకున్నా సరే నా మొబైలే ఆటోమేటిక్గా దానికి రిప్లై అయితే పంపిస్తూ ఉంటుందన్నమాట. ఇటువంటి సూపర్ సెట్టింగ్ మీరు కూడా మీ వాట్సాప్లో చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ కోసం మీరు ఇక్కడ చూసినట్టయితే ఈ మొబైల్లో నుంచి ఈ మొబైల్ని ఇప్పుడు హాయ్ అని చెప్పేసి మెసేజ్ సెండ్ చేస్తున్నాను. సెండ్ చేసిన తర్వాత ఈ మొబైల్లోని ఇప్పుడు నేను వాట్సాప్ని కూడా ఓపెన్ చేయను, ఆటోమేటిక్గా ఈ మొబైలే రిప్లై అయితే పంపిస్తుంది అనమాట. సో మీరు ఇక్కడ చూడొచ్చు, మెసేజ్ వచ్చేసింది, ఇక్కడ ఆటోమేటిక్గా రిప్లై అయితే వెళ్ళిపోయింది. సేమ్ అదే విధంగా నాకు ఎవరైనా సరే గుడ్ మార్నింగ్ కనుక పంపించినట్టయితే వాళ్ళకు కూడా రిప్లై వెళ్ళాలని నేను సెట్ చేసుకున్నాను. ఈ మొబైల్ నుంచి ఇప్పుడు నేను గుడ్ మార్నింగ్ సెండ్ చేశాను, ఆటోమేటిక్గా మెసేజ్ ఇందులోకి రీచ్ అవ్వగానే ఈ మొబైల్లో మనం ఎటువంటి టచ్ చేయకున్నా సరే, వాట్సాప్ని ఓపెన్ చేయకున్నా సరే ఈ మొబైలే ఆటోమేటిక్గా దానికి రిప్లై పంపిస్తుంది. మీరు ఇక్కడ చూడొచ్చు గుడ్ మార్నింగ్ అని వెళ్ళిపోయింది. సో ఇటువంటి ఒక షార్ట్ కట్ ఆటోమేటిక్గా మీ వాట్సాప్ రిప్లైస్ ఇచ్చేలా మీరు సెట్ చేసుకోవచ్చు. మీరు ఎప్పుడైనా డ్రైవింగ్లో ఉన్నా సరే, ఎక్కడైనా మీటింగ్లో ఉన్నా సరే, ఆఫీస్లో ఉన్నా సరే, స్కూల్లో కాలేజీలో ఎక్కడున్నా సరే మీ వాట్సాప్ వాళ్ళకి రిప్లై ఇస్తూ ఉంటుందన్నమాట. సో ఈ విధంగా మీరు పర్టికులర్ పర్సన్కి కూడా రిప్లై ఇచ్చేలా సెట్ చేసుకోవచ్చు, లేకపోతే మీ వాట్సాప్లో ఉన్న ప్రతి ఒక్కరికి రిప్లై ఇచ్చేలా కూడా సెట్ చేసుకోవచ్చు. సో ఇవన్నీ సెట్టింగ్ మీరు చేసుకున్నట్టయితే మీకు ఎవరైనా సరే మెసేజ్ పంపించినప్పుడు మీరు వాళ్ళకి రిప్లై ఇవ్వకుండా సరే వాట్సాప్ ఆటోమేటిక్గా రిప్లై ఇస్తుంది, కాబట్టి అక్కడ ఎటువంటి ప్రాబ్లం వచ్చే ఛాన్స్ అయితే ఉండదన్నమాట. సో మీరు కూడా మీ మొబైల్లోని వాట్సాప్లో ఈ విధంగా ఆటోమేటిక్గా రిప్లై వెళ్ళేలా సెట్ చేసుకోవాలి అనుకుంటే దానికోసం ఏం సెట్టింగ్ చేసుకోవాలి అని తెలుసుకోబోయే ముందైతే మీరు ఇప్పటివరకు చూస్తున్న ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే లైక్ చేసేయండి. అలాగే మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఒక బెల్ ఐకాన్ వస్తుంది, దానిపైన ట్యాప్ చేసి ఆల్ పైన సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. ఫైనల్గా మీరు కూడా మీ వాట్సాప్ ఆటోమేటిక్గా రిప్లై ఇచ్చేలా సెట్ చేసుకోవాలి అనుకుంటే దీనికోసం మీరు ఒక చిన్న అప్లికేషన్ అయితే యూజ్ చేయాల్సి ఉంటుంది. ఆ అప్లికేషన్ కోసం మీరు ఎక్కడో వెతకాల్సిన అవసరం లేదు. ఇప్పుడు మీరు చూస్తున్న వీడియో ఒక టైటిల్ పైన ఈ విధంగా ప్రెస్ చేయగానే కింద మీకు డిస్క్రిప్షన్ ఓపెన్ అవుతుంది. స్టార్టింగ్లోనే యాప్ లింక్ అని ఉంటుంది ఫ్రెండ్స్. ఒక చిన్న అప్లికేషన్ ద్వారా మీరు కూడా వాట్సాప్ నుంచి ఈ విధంగా ఆటోమేటిక్గా రిప్లైస్ వెళ్ళేలా సెట్ చేసుకోవచ్చు. సో ఫస్ట్ అయితే అప్లికేషన్లో ఏ విధంగా సెట్టింగ్ చేసుకోవాలో, అప్లికేషన్ ఎలా వాడాలో తెలుసుకోండి. తర్వాత ఆ అప్లికేషన్ని మీరు కూడా డౌన్లోడ్ చేసుకొని మీ వాట్సాప్లో సెట్టింగ్ చేసుకోండి. ఫ్రెండ్స్, మీరు చిన్న అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకొని ఓపెన్ చేయగానే అప్లికేషన్ ఈ విధంగా ఓపెన్ అయిపోతుంది. ఇక్కడ మీరు చూసినట్టయితే ఆటో రిప్లై అని చెప్పేసి మనకు స్టార్టింగ్లో ఆఫ్లో ఉంది కదా, సింపుల్ దాన్ని ఈ విధంగా ఆన్ చేసుకోండి. ఆన్ చేసుకున్న తర్వాత ఈ అప్లికేషన్ మిమ్మల్ని చిన్న పర్మిషన్ అడుగుతుంది, దానికి పర్మిషన్ ఇచ్చేయండి. సో పర్మిషన్ ఇచ్చేసి మీ విధంగా బ్యాక్ రాగానే అది ఆటోమేటిక్గా ఈ విధంగా ఆన్ అయితే అయిపోతుంది అనమాట. తర్వాత ఇక్కడ నుంచి ఈ విధంగా బ్యాక్ వచ్చేసినట్టయితే ఇప్పుడు మనం ఇక్కడ ఒక కస్టమ్ మెసేజ్ని క్రియేట్ చేసుకోవాలి. దానికోసం ఇక్కడ ఆటో రిప్లై టెక్స్ట్ అని ఉంది కదా, దానిపైన ఈ విధంగా ప్రెస్ చేయండి ఫ్రెండ్స్. ప్రెస్ చేసిన తర్వాత ఇక్కడ మీరు చూసినట్టయితే మనకి ఇటువంటి ఒక ఆప్షన్ అయితే కనిపిస్తుంది అనమాట. సో ఇక్కడ కస్టమ్ రిప్లై అని చెప్పేసింది కదా, దాన్ని ఈ విధంగా ఆన్ చేసుకోండి. దాన్ని ఈ విధంగా ఆన్ చేసుకోండి. ఆన్ చేసుకున్న తర్వాత ఇక్కడ నుంచి ఈ విధంగా బ్యాక్ వచ్చేసినట్టయితే ఇక్కడ మనకు స్టార్టింగ్లో మెనూ అని చెప్పేసి ఒక ఆప్షన్ ఉంటుంది. ఆ మెనూ పైన ప్రెస్ చేయండి ఫ్రెండ్స్. ఇందులో మీరు చూసినట్టయితే కస్టమ్ రిప్లై అని చెప్పేసి ఒక ఆప్షన్ కనిపిస్తుంది. సింపుల్ దాన్ని ఈ విధంగా సెలెక్ట్ చేసుకోండి. తర్వాత ఇది ఆఫ్లో ఉంటుంది, దీన్ని కూడా ఈ విధంగా ఆన్ చేసుకోవాలి. తర్వాత ఇక్కడ సింపుల్ ప్లస్ బటన్ కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్, దానిపైన ప్రెస్ చేయండి. ప్రెస్ చేసిన తర్వాత ఇన్కమింగ్ కీవర్డ్ అని చెప్పేసి ఉందన్నమాట. సింపుల్ దానిపైన ప్రెస్ చేయండి. ఒకవేళ మీకు ఎవరైనా సరే హాయ్ అని పంపించినట్టయితే వాళ్ళకి రిప్లై ఏమని వెళ్ళాలి, హలో ఐఎమ్ బిజీ అని చెప్పేసి నేను ఈ విధంగా సెలెక్ట్ చేసుకుంటున్నాను. మీరు మీకు నచ్చింది ఏదైనా క్రియేట్ చేసుకోవచ్చు. ఈ విధంగా క్రియేట్ చేసుకున్న తర్వాత ఇక్కడ ట్యాగ్స్ ఉంటాయి, కావాలనుకున్న వాళ్ళు నేమ్ ట్యాగ్ చేయొచ్చు. ఇక్కడ సింపుల్ నేమ్ అని చెప్పేసి ఈ విధంగా సెలెక్ట్ చేసుకుంటున్నాను, లేకపోతే ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్, ఈ విధంగా చాలా ఆప్షన్స్ అయితే ఉంటాయి. ఇక్కడ నుంచి మీకు నచ్చిందని మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. తర్వాత ఇక్కడ రిప్లై ఆప్షన్స్ అని చెప్పేసి ఉంటుంది, వీటిని కూడా మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. ఎగ్జాక్ట్ మ్యాచ్ చేయాలా ఉండేలా కూడా మీరు సెట్ చేసుకోవచ్చు. ఇదంతా సెట్టింగ్ అయిపోయిన తర్వాత ఇక్కడ సింపుల్ టిక్ మార్క్ కనిపిస్తుంది కదా, దాన్ని ఈ విధంగా సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీరు చూడొచ్చు మనకు ఒక కస్టమ్ రిప్లై అయితే ఇక్కడ క్రియేట్ అయిపోయింది అనమాట. సేమ్ అదే విధంగా నేను ఇంకోటి కూడా సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఇక్కడ సింపుల్ ఎవరైనా సరే నాకు గుడ్ మార్నింగ్ అని చెప్పేసి పంపించారనుకోండి, వాళ్ళకు కూడా గుడ్ మార్నింగ్ అని చెప్పేసి రిప్లై వెళ్ళాలని ఈ విధంగా సెలెక్ట్ చేసుకుంటున్నాను. రిప్లై ఏమని వెళ్ళాలి, గుడ్ మార్నింగ్. అదేవిధంగా ఎవరైనా సరే గుడ్ నైట్ కానీ వేరే ఏం పంపించినా సరే మీరు ఏ మెసేజ్ వెళ్ళాలనుకుంటే దాన్ని సెట్ చేసుకోవచ్చు. ఇక్కడ సింపుల్ నేను టిక్ మార్క్ పైన ప్రెస్ చేశాను, అది కూడా మనకి క్రియేట్ అయిపోయింది అనమాట. సో ఇదే విధంగా మీరు ఏదైనా సెలెక్ట్ చేసుకోవచ్చు. ఎక్కడ ఉన్నావు అంటే నేను ఇక్కడ ఉన్నానని చెప్పేసి, లేకపోతే ఏం చేస్తున్నావు అంటే నేను ఆఫీస్లో ఉన్నానని చెప్పేసి ఈ విధంగా మీకు నచ్చినట్టుగా మీరు క్రియేట్ చేసుకోవచ్చు. సో ఈ విధంగా క్రియేట్ చేసుకున్న తర్వాత ఇక్కడ నుంచి ఈ విధంగా బ్యాక్ వచ్చేయండి. తర్వాత ఇక్కడ మీకు పైన కాంటాక్ట్స్ అని కనిపిస్తుంది కదా, దానిపైన ప్రెస్ చేసినట్టయితే ఈ రిప్లైస్ ఎవరెవరికి వెళ్ళాలి, మీ మొబైల్లో ఉన్న కాంటాక్ట్స్ మాత్రమే వెళ్ళాలా, లేకపోతే ఎవరికైనా సరే వెళ్ళాలా, లేకపోతే ఎవరికైనా సరే వెళ్ళకుండా మిగతా వాళ్ళకి వెళ్ళాలా, ఆ విధంగా మీరు ఇక్కడ నుంచి మొత్తం సెట్టింగ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ నేను ప్రతి ఒక్కరికి వెళ్ళాలా సెట్ చేసుకున్నాను. తర్వాత ఇంకొక ముఖ్యమైన సెట్టింగ్ అయితే మనకి ఇక్కడ 3 డాట్స్లో ఉంటుంది. 3 డాట్స్ పైన ప్రెస్ చేసి సెట్టింగ్స్లోకి వచ్చేయండి ఫ్రెండ్స్. తర్వాత ఇక్కడ మీరు చూసినట్టయితే రిప్లై హెడర్ అండ్ ఫుటర్ అని ఉంటుంది, దాన్ని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ నుంచి రిప్లై హెడర్ ఉంది కదా, దాన్ని ఈ విధంగా ఆఫ్ చేసేయండి. ఆఫ్ చేసిన తర్వాత ఇక్కడ రిప్లై ఫుటర్ ఉంది కదా, దాన్ని కూడా ఈ విధంగా ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది అనమాట. ఈ రెండింటిని ఆఫ్ చేసి ఇక్కడ నుంచి ఈ విధంగా బ్యాక్ వచ్చేయండి. ఇప్పుడు ఈ అప్లికేషన్లో మనం చేయాల్సింది ఏం లేదు, సింపుల్ ఇక్కడ నుంచి ఈ అప్లికేషన్ని క్లోజ్ చేసి బ్యాక్ వచ్చేయండి. ఇప్పటి నుంచి మీకు ఎవరైనా సరే వాట్సాప్లో మెసేజ్ పంపించినట్టయితే ఆటోమేటిక్గా వాళ్ళకి రిప్లై అయితే వెళ్ళడం జరుగుతుంది. సో ఇక్కడ మీకు చూపించడానికి వేరే ఒక మొబైల్ నుంచి ఇప్పుడు ఒక మెసేజ్ అయితే నేను చేస్తున్నాను చూడండి. ఈ మొబైల్ నుంచి ఇక్కడ సింపుల్గా హాయ్ అని చెప్పేసి మెసేజ్ సెండ్ చేశాను ఆ కాంటాక్ట్కి. మీరు ఇక్కడ చూడొచ్చు మెసేజ్ వెళ్ళగానే ఆటోమేటిక్గా హలో ఐఎమ్ బిజీ అని చెప్పేసి ఈ విధంగా వచ్చేసింది అనమాట. అలాగే మనం అక్కడ గుడ్ మార్నింగ్కి సంబంధించి కూడా సెట్ చేసుకున్నాం కదా, ఇక్కడ నేను గుడ్ మార్నింగ్ అని చెప్పేసి ఎంటర్
చేశాను. మనం ఆ మొబైల్ని టచ్ చేయకుండానే ఆటోమేటిక్గా దాని ద్వారా మనకి ఈ విధంగా రిప్లై అయితే రావడం జరిగింది. సో ఈ విధంగా మీకు నచ్చినట్టుగా ఇంకా కస్టమ్ మెసేజెస్ ఏమైనా కావాలనుకుంటే వాటిని ఇంకా క్రియేట్ చేసుకోవచ్చు. మీరు ఏది క్రియేట్ చేసుకున్నట్టయితే దానికి తగ్గట్టుగా రిప్లై అయితే వెళ్తూ ఉంటుంది. సో మీరు కూడా ఇటువంటి ఒక ఫీచర్ని మీ వాట్సాప్లో సెట్ చేసుకోవాలి అనుకుంటే ఈ చిన్న అప్లికేషన్కి సంబంధించిన లింక్ మీకు ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లోనే ఉంటుంది. ఫటాఫట్ డౌన్లోడ్ చేసుకొని ట్రై చేయండి. ఫైనల్గా ఈ చిన్న అప్లికేషన్, ఈ చిన్న వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మన తెలుగు టెక్ ప్రో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. టేక్ కేర్. బై బై.